ఆవకాయ పులిహోరకండి రైస్ 1 కప్ ఉన్నది. ఇది ఒకరికి సరిపోతుంది. మినపప్పు అండి, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు అండి. అన్నీ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. రెండు ఎండుమిర్చి అండి చిన్నవి, ఒక పచ్చిమిర్చిని 2గా ఆఫ్ చేసి కట్ చేసుకుంటున్నానండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు నిండుకుంది, జీలకర్ర కరివేపాకు 2 నిండుకున్నాయి, కొత్తిమీర నిండుకుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసానండి. ఇంకా ఆవకాయ వేస్తున్నానండి. ఈసారి కొద్దిగా తొందరగా నల్లబడ్డదండి, బయట పెట్టానండి, ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఆవకాయ. చాలా